క్యోటో ప్రోటోకాల్లో టార్గెట్ ఇచ్చారు, అది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్కే ఇచ్చారు. కానీ ఇక్కడ టార్గెట్ ఇది అందరికీ వర్తిస్తుంది. ఆ టార్గెట్ ఏంటో చూడండి ఇక్కడ. కంట్రీస్ విల్ లిమిట్ గ్లోబల్ వార్మింగ్ మచ్ బిలో 2 degrees centigrade, బెస్ట్ 1.5 degrees centigrade, సో బిలో ఇండస్ట్రియల్ లెవెల్స్. ఒక ఎక్స్ అనే కంట్రీస్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడో 1960s, 50s, సో 1950 అనుకుందాం, అప్పుడు 13 degrees ఉందనుకుందాం. ఇప్పుడు అది అట్లీస్ట్ 11.5 వరకు మాత్రమే ఉండాలి, లేదా ఒక 23 degrees ఉందనుకోండి, అప్పుడు ఎంత? సో ఇక్కడ 21.5 మాత్రమే ఉండాలి ఈ టైంలో కూడా. అంటే గ్లోబల్ టెంపరేచర్ ఎప్పటి మెయింటైన్ చేయబడతాయి అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే ముందు ఉన్న ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయబడాలి అన్నట్టు. ఇప్పుడేమో టెంపరేచర్ పెరిగిందండి, ఈ టెంపరేచర్ రివర్స్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్యాక్కు వెళ్ళిపోవాలి. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? మళ్ళీ సేమ్ అండి, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గిస్తేనే సాధ్యమవుతుంది. ఫైనల్ ఏం లేదు, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం. దీని తర్వాత ఒక ఫండ్ ఏర్పాటు చేసేసి ఈ దేశాలకు ఇవ్వడం, దానికి సంబంధించిన అడాప్టేషన్స్ని మనం మెరుగుపరుచుకోవడం, రిస్క్ను తగ్గించడం, వాటికి అనుకూలంగా మారిపోవడం, ఇలాంటి టార్గెట్సే అవన్నీ. ఇవన్నిటికంటే ముందు CO2ను తగ్గించడం, ఆ తర్వాత మిగతావండి. సో దీంట్లో భాగంగా ఏం చేశారు అంటే, పారిశ్రామీకరణ జరిగిన దానికంటే ముందున్నటువంటి ఉష్ణోగ్రత, సరాసరి ఉష్ణోగ్రత 2 degrees కంటే తక్కువ ఉండాలి అన్నారు. అప్పటి ఉష్ణోగ్రత కంటే 2 degrees కంటే తక్కువ ఉండాలి, అట్లీస్ట్ 1.5 degrees centigrade వరకన్నా ఆపేయాలి అన్నారు. ఎందుకు 1.5 అన్నాము అంటే, సో ఇంతకంటే ఎక్కువ పెరిగితే విపరీత పరిణామాలు జరిగిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం ప్రాబ్లం ఇస్తున్నామండి, చూడండి, విపరీతమైనటువంటి చలి, సో లో టెంపరేచర్స్, హై రెయిన్ఫాల్, వెరీ హై టెంపరేచర్స్, అన్సీజనల్ రెయిన్స్, ఫ్రీక్వెంట్ సైక్లోన్స్, కుంభవృష్టి, ఒక దగ్గర క్లౌడ్ బస్టింగ్, ఒకే దగ్గర 5 centimeters, 10-20 centimeters విత్ ఇన్ ద గంటలో, ఇవన్నీ విపరీత పరిణామాలు. సో ఇవన్నిటిని తగ్గించాలి అంటే డెఫినెట్గా మనం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ను తగ్గించాలి, దానికి టార్గెట్ పెట్టారు. దీని ఆధారంగానే స్పెషల్ రిపోర్టు, IPCC స్పెషల్ రిపోర్టు గ్లోబల్ వార్మింగ్ 1.5 అనేది ఇచ్చింది. సో దానికి ఇలా లింక్ ఉంటుందండి.